seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఎప్పుడు ఏం పెట్టాలి ఏంటి అంతా అసలుకి గందరగోళంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ అన్నీ ఏదైనా ఎక్కువే. అసలు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాను రీల్స్, పిల్లలు హాలిడేస్లో ఉన్నారు అంటే అన్నీ ఖాళీ అయిపోతాయని. ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా అలానే జరుగుతుందనమాట. ఇంకా ఈయన పెద్ద వాటర్ మెలన్ ఒకటి తీసుకొని వచ్చారు. ఇంకా అది కట్ చేసి మా కుట్టోడికి పీసులు పెడుతుంటే ఏంటంటే వాడికి నచ్చట్లేదు అనమాట వాటర్ మెలన్. ఇంకా అందుకని ఈ బాటిల్లో ఇది ట్విస్ట్ షేక్ అని ఇక్కడ దొరుకుతుంది, మరి అది ఇండియాలో దొరుకుతుందో నాకు తెలీదు, ఇక్కడ ఉందన్నమాట. సో దానిలో ఏంటంటే తాగే నాబ్ కింద కొంచెం ముళ్ళులాగా ఉంటాయి. అది దాంట్లో పెట్టేసి ఫ్రూట్ ఏదైనా కూడా ఇలా షేక్ చేస్తే అది జ్యూస్ లాగా మారిపోతుంది అనమాట. భలే అంటే చాలా ఈజీగా ఉంది అసలుకి. మామూలుగా మనం ట్రావెలింగ్ టైంలో అట్లా పెట్టుకున్నప్పుడు ప్రతిసారి జ్యూస్ చేసుకోవడానికి మిక్సీలు అవి క్యారీ చేయకుండా ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. చాలా బాగుంది. నేను ఒక 2 పీసులు వాటర్ మెలన్ పీసులు దాంట్లో వేసేసేసి ఇట్లా అనగానే అది జ్యూస్ లాగా అయిపోయింది అనమాట. ఇంకా రోజుకి ఎలా ఉంటుందంటే అసలు మాటలు అరుపులు ఏంటేంటో చెప్తా ఉంటాడనమాట. వాడు చెప్పేటి అన్నీ అలా వింటూ ఉండాలి. ఇంకా మేము ఆయన ఏదో పెట్టారు ఆహా సబ్స్క్రిప్షన్, ఇది వరకు ఉండేదన్నమాట. అది క్యాన్సిల్ చేసేసాం ఈ మధ్యన చూడట్లేదని. సరే అని చెప్పి మళ్ళీ దాని సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు ఇయర్లీది. అదేంటంటే ఇండియాలో ఉన్నప్పుడు, అంటే ఇండియాలో అక్కడ కొన్ని మంత్స్ ఉండిపోయాం కదా, సో ఆ టైంలో తీసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అది VPN పని చేయకపోవడం, ఆ VPNలో కనెక్ట్ అయ్యి అది లాగిన్ అవ్వటం, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి పనులు. ఇంక ఇక్కడ నుంచి తీసేసుకుంటే మేలు అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకున్నారనమాట. IPTV ఆల్రెడీ ఉంది కానీ అందులో అన్ని మూవీస్ రావు మన ఆహాలో ఉన్నట్టుగాని. ఇంకా అందుకని చెప్పి తప్పక అది తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కదా, ఇంకెప్పుడు చూడు ఏదో ఒక సినిమాని అదని ఇదని ఏదో చూస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ దాంట్లోనే వస్తున్నాయి ఈ మధ్యన. ఇంకా అందుకని చెప్పి అది తీసుకున్నారు. IPTVలో వచ్చాయి, దాంట్లో వస్తాయి, ఇంక దీంట్లో వచ్చాయి, దీంట్లోని. ఇంకా తీసుకున్న దగ్గర ఫస్ట్ది బాలేబాబు షో అనమాట, టాక్ షో. అది అన్స్టాపబుల్ ఉంది కదా, అదైతే పెట్టారనమాట. ఈయన పెట్టి అది చూస్తూ ఉన్నారు. వెనకాల మోగుతూ ఉంది, ఏదో అలా మోగుతూ ఉంది. ఇంకా మగుట్టోడు ఆడుతూ ఉన్నాడు అనమాట. వీకెండ్ ఇది, ఫ్రైడే స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, థైరాయిడ్ది కొంచెం ఎక్కువ చూపించింది అని చెప్పాను కదా బ్లడ్ టెస్ట్లోని. అది ఇంటికి లెటర్ వచ్చింది, డాక్టర్ లెటర్ పంపించారనమాట. నాకేంటంటే లోపల టెన్షన్, థైరాయిడ్ కూడా స్టార్ట్ అయిందంటే ఇంకా ఎట్లారా బాబు అని చెప్పి. ఎందుకంటే ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా అది మందులు వాడాల్సిందే ఇంకా లైఫ్ లాంగ్. దాన్ని ఏమీ రివర్స్ చేయడానికి లేదు. ఈ రోజుల్లో డయాబెటీస్ రివర్స్ చేయగలుగుతున్నాం కానీ థైరాయిడ్ అవ్వదు. ఎందుకంటే మా మమ్మీకి వచ్చింది, ఇంకా మందులు అప్పటి నుంచి యూజ్ చేస్తున్నారనమాట థైరాయిడ్కి. సో అది అవాయిడ్ చేయడానికి లేదు. ఎట్లానా అని అనుకున్నాను కానీ లక్కీగా ఇంటికి లెటర్ పంపించారనమాట డాక్టర్. సో ఏంటంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కంగారు పడాల్సింది ఏం లేదు అందులోని. సో నెక్స్ట్ కలవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి అని అంటే కనుక కాంటాక్ట్ చేయండి అని చెప్పి పెట్టారనమాట. సరే అమ్మయ్య అని అనుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడ బయలుదేరామంటే చర్చ్కి. ఫ్రైడే ఏంటంటే ఇక్కడ ఫీస్ట్ అనమాట, ఇక్కడ కాదులేండి ఫీస్ట్, సీక్రెట్ హార్ట్ ఫీస్ట్ అనమాట. ఇంకా అందుకని మాస్కి వెళ్ళాలి. ఫ్రైడే హై మాస్ ఉంటుంది ఈవినింగ్ 6:30కి. సో గబగబా అక్కడికైతే బయలుదేరాము. నేను
కొన్ని బ్లాగ్స్లో చెప్తున్నాను కదా, ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి అని. ఇంకా అది ఫాలో అవ్వాలి. ఇంకా ఆ రోజు ఫ్రైడే ఫీస్ట్ వచ్చింది కరెక్ట్గా. సో అలాగని చెప్పి ఇంకా బయలుదేరాం అనమాట. ఈ టాప్ మమ్మీ మొన్న అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఇచ్చి పంపించారు. కొన్ని చుడిదార్ టాప్స్ పంపించారనమాట. ఇంకా ఆ రోజు అది ఐరన్ చేసుకుని ఫాస్ట్గా అదైతే వేసుకున్నాను. ఎలానో ఫ్రైడేనే కదా అని. యాక్చువల్గా మేము బయలుదేరక ముందే తమ్ముడు ఇంటికి వచ్చాడు, ఒక ప్రింట్ పని మీద, సమ్ పేపర్ వర్క్ మీద వచ్చాడనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే మేము బయలుదేరిపోయాం, వాళ్ళు నడుచుకుంటా వెళ్తున్నారు మార్కెట్కి. కరెక్ట్గా మేము కార్ తీసుకుని మేము బయలుదేరేటప్పటికి ఇంకా వాళ్ళు కూడా రోడ్డు మీద కనిపించారనమాట. ఇంకా అదే పలకరిస్తున్నారైనా. కొన్ని రోజుల నుంచి క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఒకసారి ఎండ ఉంటుంది, ఒకసారి మబ్బు ఉంటుంది, ఒక్కోసారి చల్లగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. స్టాక్హోమ్లో వెదర్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. ఇంకా నాకేంటంటే బట్టలు ఎండ ఉంటేనే వేసుకోవాలి, ఇలా వర్షం పడుతూ ఉంటే బట్టలు పట్టాన్న ఆరవ అనమాట అసలు. ఇంకా ఎప్పుడు ఎండ వస్తుందా, ఎప్పుడు వాషింగ్ మిషన్ వేద్దామా అని చెప్పేది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అసలు వాషింగ్ మిషన్ కొన్న దగ్గర నుంచి ప్రశాంతతే లేదు. కొంటే హ్యాపీగా ఇంట్లో వేసుకోవచ్చు కదా అని అనుకున్నాను, కానీ అది ఏంటో అర్థం కాదు. దేవుడు ఏదో ఒకటి తిరకాసి పడతాడు. ఇంకా ఆ రోజు ఎక్కువ మంది ఏం రాలా, చాలా తక్కువ మంది వచ్చారు. నాకు అనిపించింది హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇంకా అసలుకి దేవుణ్ణి కూడా మర్చిపోతారేమో మనుషులు అని. అది ఒక విధంగా మంచి సైన్ కాదు, కానీ ఏం చేస్తాం, ఎవరికి ఉండాల్సిన ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మాకేంటంటే ఆ రోజు ఎట్లా అయినా కూడా వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ ఇక నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మాస్ అని చెప్పి ఇంకా వచ్చాం. చూసారా ఎంత తక్కువ మంది వచ్చారో, అసలు లేనే లేరనమాట. హార్డ్లీ ఒక 15-20 మెంబర్స్ ఉంటారేమో అంతే. ఇంకా సరే మాస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాము. నైట్ డిన్నర్కి ఏం చేసుకోలేదు, మజ్జిగ చారు ఒకటి చేశాను, పెరుగు ఉంది, ఇంకా అది మిక్స్ చేసుకుని తినేసాం అనమాట. ఎందుకంటే అసలు ఓపిక లేదు. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 8 అయింది. ఇంకా చికెన్ కట్ చేసుకుని అప్పుడు వండే ఓపిక లేక నెక్స్ట్ డే సాటర్డే చేసుకోవచ్చులేండి అని అనుకున్నాం. ఇంకా అలాగే ఇంకా అయిపోయాం అనమాట. ఇక కొంచెం పిండి మిగిలితేనే అది కొంచెం ఊతప్పంలాగా కొంచెం ఆనియన్స్, క్యారెట్ గ్రేట్ చేసి వేసేసాను. ఇంకా అది కూడా పిండి సరిపోదు అని చెప్పి బేసన్ దోశ కూడా వేద్దాము అని శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట రెడీగాని. చాన్నాళ్ళ తర్వాత దోశలు వేస్తున్నాను. అసలుకి ఆల్మోస్ట్ 2.5 వీక్స్ అయినట్టుంది. అసలు దోశలు అంటేనే నాకు పిచ్చికిపోతుంది అనమాట. ఎందుకంటే ఇట్లా నుంచి ఓపికగా వేయాలంటే కష్టం. చూసారా, కాలకుండానే తీసేస్తున్నాను, అది అట్టుకుపోతూ ఉంటుంది. ప్లస్ అడుగున పిండి కదా, అంటే ఇడ్లీకిను నేను దోశకి ఒకటే పిండి వాడతా కదా. అడుగున పిండి ఏమవుతుంది అంటే కొంచెం ఒక రకంగా అయిపోతుంది, అది అతుక్కుపోతూ ఉంటుంది ఎంత ఇది చేసినా కూడా. అందుకని ఇంక ఇలా కంటిన్యూస్గా తుడుచుకుంటానే ఉంటాను. దోశని వేసినప్పుడల్లా ఏదో ఒకటి పడుతూ ఉంటుంది, తుడుస్తూనే ఉంటాను. అది చాలామంది ఇప్పుడు ఓసీడీ అది ఇది అని అంటున్నారు, కానీ ఇది ఓసీడీ కన్నా చాలా నా ఉద్దేశంలో ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా స్లో కానీ ఇది నెసెసిటీ అని. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిచెన్లోనే ఉంటాము, అసలు ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ చేసుకుంటానే ఉంటాము. సో కిచెన్ నీట్గా ఉంటేనే ఇంట్లో అందరం హెల్తీగా ఉంటాం అనేది నా ఉద్దేశం. అందుకని ఎప్పుడు చూడు తుడుచుకుంటానే ఉంటా. ప్లస్ ఓపెన్ కిచెన్ వైట్గా ఉంటారు కదా, ఇంకా వైట్ మీద ఏది పడినా కూడా కనిపిస్తూనే ఉంటుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా అది చూసినప్పుడల్లా అది ఎప్పుడెప్పుడు క్లీన్ అయిపోతుందా అన్నట్టే అనిపిస్తుంది. ఆ మెంటల్ ప్రెషర్ పెట్టుకునే కన్నా బుర్రకి ఎప్పటికప్పుడు వంట చేస్తూనే క్లీన్ చేసేసుకోవడం ప్యారలల్గా అనేది చాలా బెస్ట్ పాలసీ. అసలు వారానికి ఒకసారి చేసుకుంటాం, 2 రోజులకు ఒకసారి చేసుకుంటాం అంటే బాబోయ్ నా వల్ల కాదు. ఇంకా ఇక్కడికి అసలు మామూలుగానే నీట్గా ఉండాలి అని అనుకునేది, ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సొంత ఇంట్లోకి ఇంకా దారుణం. రెంట్ హౌసెస్లో కూడా క్లీన్గానే పెట్టుకునేదాన్ని. మీకు అంటే లాస్ట్ వ్లాగ్స్, అంతకుముందు వ్లాగ్స్ మీరు కంటిన్యూస్గా చూస్తున్నారంటే కనుక తెలుస్తుంది. ఇంకా ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చాదస్తం పెరిగిపోయింది అనమాట, నీట్గా ఉండాలి అని చెప్పి. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళైతే అది కూడా తెలుస్తుంది, ఇండియాలో నేను అంత నీట్గా పెట్టుకునేదాన్ని,
ఇక్కడ ఎట్లా అని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అంటే ఇంకా తప్పదు అనుకోండి. ఎందుకంటే అక్కడ విలేజ్ ప్లస్ నాకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇంకా నేను ఒక్కదాన్నే అన్ని పనులు అంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరు వచ్చేసేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. అంతమందికి నేను వండుతూనే ప్లస్ క్లీనింగ్ కూడా అంటే చాలా కష్టం అసలుకి. అది అవ్వేది కాదు అప్పుడు. బట్ ఇక అక్కడున్న ఇది అక్కడది అసలు అవి తలుచుకుంటేనే నాకు చాలా మిస్ అయిపోతాను అనమాట ఇండియాని. ఇంకా సాటర్డే కూడా చికెన్ చేసుకోలేదు. మధ్యాహ్నం కొంచెం లేట్గా లేసాము, చాలా తీరిగ్గా లేచి ఇంకా దోశలు వేసుకుని తినేటప్పటికే 11:30 అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్ అయ్యేపాటికి. ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఎగ్ పులుసు చేశాను అనమాట. ఇంకో తలకాయ నొప్పి ఏమైందంటే ఆ రోజు మేము వాషింగ్ మిషన్ కింద ఒక మ్యాట్ లాగా తీసుకున్నాం, లైక్ ఈవెన్గా ఉంటుంది కదా, అది వేస్తే కదలకుండా ఉంటుంది అది వేసిన తర్వాత కూడా కదిలి పక్కకు వచ్చేసింది అనమాట మ్యాట్ మీద నుంచి. అసలు నాకు ఈయనకి పిచ్చెక్కిపోయింది, ఏంట్రా బాబు ఇది అని. ఇంకా లాభం లేదు, మండే సపోర్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి. ఎందుకంటే 10,000 ఆల్మోస్ట్ అయ్యింది. 10,000 క్రోనా పెట్టుకొని ఈ తలకాయ నొప్పి ఏంటి అసలు మనకి అని అనిపించింది. ఇంకా నేనేం చూడండి బుర్ర పనిచేయదు అసలు. ఆ బాటిల్లో ఆ చిన్న ఫిల్టర్ తోటి నేను ఎట్లా పోస్తాను, ఇలా కాదని చెప్పి మళ్ళీ గిన్నె తెచ్చుకున్నాను. వాటర్ మెలన్ నిన్న అంటే ఫ్రైడే కట్ చేశాను కదా, కట్ చేసింది వీళ్ళు కంప్లీట్గా తినలే, సగమే తిన్నారు. ఇంకేంటంటే అది ఎక్కువ తీగలేదంట, ఎక్కువ తీగలేదు, లాస్ట్ టైం లాగా లేదు వాటర్ మెలన్, సప్పగా ఉంది అని అన్నారు. ఇంక ఇట్లా అయితే తినరు, వేస్ట్ అయిపోద్దని చెప్పి ఇంకా మిగిలిన వాటర్ మెలన్ అంతా ఇంకా జ్యూస్ చేసేస్తున్నాను అనమాట. నా దగ్గర పెద్ద ఫిల్టర్ ఉంది, మరి ఆ టైంకి నేను ఎందుకు తీయలేదో నాకు తెలియదు. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, పెద్ద ఫిల్టర్ ఉంది నా దగ్గర. ఏంటో నా బుర్ర, చిన్న టీ ఫిల్టర్ తోటి ఇది చేసుకుంటా కూర్చున్నాను. ఎక్కువసేపు పట్టలేదులేండి, ఒక 15-20 మినిట్స్ పట్టిందేమో. ఇంతలోపు ఈయన ఏంటంటే బయటికి వెళ్ళారు, ఏదో తీసుకోవడానికి వెళ్ళారు. ఈయనకు ఒక లిస్ట్ చెప్పాను, అది తీసుకోవడానికి వెళ్ళారు. ఇంకా మాకు వీకెండ్స్ ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఏదన్నా అయిపోయిందంటే ఇంక అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవడం, ఇంకా వారం అంతా ఇంకా అసలు కదలకుండా కూర్చోవడం అన్నమాట. మీల్ ప్లానింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇదొక లక్ థింగ్. ఇక ఏంటంటే అక్కడికి వెళ్ళారు, డైపోస్ అవి చెప్పినట్టున్నాను ఆ రోజు. ఇంకా అక్కడికి వెళ్ళారు, వచ్చి కాల్ చేశారనమాట, కింద పెడుతున్నాను సామాను, పిల్లల్ని పంపించి తీసేసుకుంటారని చెప్పి. ఇంకా అలాగే ఇంకా మళ్ళీ పిల్లలు కిందకి వెళ్ళారు, నేను జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది, అది ఎప్పుడెప్పుడు తింటామా అని వెయిట్ చేస్తూ ఉన్నా. యాక్చువల్గా ఈయన కరెక్ట్గా పెడతారనమాట ఐస్ క్రీమ్, ఒక్కళ్ళకు కూడా ఒక స్పూన్ ఎక్కువ కాకూడదు, అందరికీ ఈక్వల్గా పెట్టాలి. ఈయనైతే కరెక్ట్గా పెడతారు అన్నట్టుగాని ఇంక ఈయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, బయట నుంచి ఎప్పుడు వస్తారు అప్పుడు పెడతారు తినచ్చు అని. ఇంకా అది అలా పెట్టుంచారనమాట, మరీ చల్లగా ఉండకూడదని. ఎందుకంటే మేము తిన దగ్గర నుంచి మా కుట్టోడు కూడా అరుస్తూ ఉంటాడు, ఇంకా పెట్టండి పెట్టండి అని చెప్పి. ఊరుకోడు అనమాట ఎంత అవాయిడ్ చేసినా. క్లైమేట్ చూసారా, ఇందాకే ఎండగా అనిపించింది, మళ్ళీ మబ్బు పట్టేసింది. ఇంకా నేను జ్యూస్ చేస్తున్నాను, ఈలోపు వీళ్ళు కిందకి వెళ్ళి అవన్నీ తీసుకుని అయితే వచ్చారు. ఇంకా అవన్నీ సర్దేసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా నేను మిక్సీ వేస్తున్నానంటే వాడిని ఎవరో ఒకరు పట్టుకోవాలి, అందుకని ఇంకా నేను ఆగిపోయాను అనమాట వేయటం. ఇంక ఈయన కార్ పార్క్ చేసి వచ్చేస్తారు, ఎందుకంటే మళ్ళీ కార్ పార్కింగ్ కొంచెం దూరం కదా, పార్కింగ్ మాకు కొంచెం దూరం అనమాట, కొంచెం నడవాలి. ఇంకా అంత దూరం సామాన్లు అన్నీ మోసుకుంటూ తీసుకుని రావడం అంటే చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే స్వీడన్లో పార్కింగ్ బిల్డింగ్ కింద ఎవరో, చాలా వరకు ఫ్లాట్స్కి కామన్ పార్కింగ్ ఉంటుందన్నమాట, కొంచెం దగ్గరలోనే, ఫ్లాట్స్కి దగ్గరలోనే. సో అలాగా చాలా లక్ ఏంటంటే అదే బిల్డింగ్లో పార్కింగ్ దొరకడం. కానీ ఇవి అన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి కొంచెం దూరం ఉంటుంది. ఇంకా సాటర్డే అయితే అట్లా అయింది. మళ్ళీ సండే వచ్చేసింది, మళ్ళీ చర్చ్ టైము. పొద్దున్నే లేచి చాలా ప్రశాంతంగా అయిందనమాట ఈసారి సండే మాత్రం. అస్సలు హడావిడి కాకుండా నేనైతే నిదానంగా లేసాను, కంగారు పడకుండా వెళ్ళాను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది హాలిడే టైం కదా, ఎక్కువ మంది రారు అసలుకి అని. సండే కూడా అదే అయిందనమాట. ఫ్రైడే సరే వీకెండ్ దీంట్లో ఉంటారు, ఫ్రైడే అంటే రారేమోలే అని అనుకుంటే సండే కూడా రాలేదు, చాలా ఖాళీగా అనిపించింది. ఇంకా ఇలాగా చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను దింపేశారనమాట. నన్ను దింపేసి ఈయన వెళ్ళారు మళ్ళీ షాప్కి. ఏంటి అంటే కొబ్బరి పాలు తీసుకురావడానికి అనమాట. వస్తూ ఈ పూలు మొక్క కనిపిస్తేనే మా అమ్మాయి పూలు కోసుకుని వచ్చేసింది. నాకు చాలా ఇష్టం ఈ పియానీ, చైనీస్ పియానీ అంటారు, చాలా బాగుంటాయి.
అండ్ దాని స్మెల్ అయితే అదిరిపోద్ది అనమాట. ఇంకా తీసుకొచ్చింది నా కోసం. అక్కడ పెట్టమ్మా దేవుడికి పెడతా అని చెప్పాను. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటంటే సండే కొబ్బరన్నం చేశాను. ఈయనకి సడన్గా కొబ్బరన్నం తినాలనిపించింది అనమాట. ఇంకా సరే చేస్తాను అనేసరికి ఇంక అప్పటికప్పుడు చర్చ్ నుంచి వస్తూ నన్ను దింపేసేసి ఈయన కోకోనట్ మిల్క్ తీసుకురావడానికి వెళ్ళారు. చికెన్ కర్రీ ఇంకా కొబ్బరన్నం అనమాట సండే మాకు లంచ్. అసలు నేనైతే చాలా రోజుల తర్వాత 2-3 సార్లు పెట్టుకొని తిన్నా అన్నం. అంత బాగుండింది, ఎంత యమ్మీగా ఉందో. కానీ నాకు రెసిపీ షేర్ చేయడానికి అంటే రికార్డ్ చేయలేదు వీడియో. చాలా హడావిడిగా చేసేసాను. ఫాస్ట్గా వంటలు ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇవ్వటం, నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసిస్తే నేను వంట చేయడం. వెనకాల వీడియో కాల్లో ఉన్న మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఏంటి అంటే పార్సిల్ వేయించుకుంటున్నాం అనమాట ఇండియా నుంచి. అంటే మా కుట్టోడు బర్త్డే వస్తుంది కదా, సో బర్త్డే కోసం అంటే కావాల్సిన బట్టలు అవి కొన్ని ర్యాండమ్ థింగ్స్ ఉన్నాయి కావాల్సినవి. ఇంకా వాటి కోసం వీడి బట్టలు అయితే మొన్న అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడే పంపించేసింది కుట్టోడివి, కానీ మా అందరివి తీసుకోలేదన్నమాట. సరే ఎలాగో సందర్భం ఉంది కదా, ఒక పార్సల్ వేయించుకుందాం అని. అది టైంకి అందుతుందో లేదో డౌటే. ఇంకా వేయలేదు, బయలుదేరలేదు ఇండియా నుంచి. ఇంకా అన్నీ వెయిట్ చేస్తున్నాం అనమాట. అన్నీ అయితే ఇవాళకి అయినాయి కలెక్ట్ చేయటము థింగ్స్. ఇంకా అది పార్సిల్ వేస్తే అది మా దగ్గరికి వాడి బర్త్డేలోపు వస్తే మళ్ళీ మా అదృష్టం. రాలేదు అంటే ఇంకా ఉన్న వాటితోటి మేము ఎట్లగట్లో మేనేజ్ చేసుకోవాలి. ఇంకా అలానే అదైతే అనుకున్నాము. అసలు ఎంత బాగున్నాయో, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా మా కుట్టోడు బట్టల కోసము ఎప్పుడెప్పుడు వస్తాయా అన్నట్టుగాని. ఇంకా సండే అయితే మంచిగా ఒక పట్టాము. లంచ్ తిని కాసేపు హ్యాపీగా పడుకుని లేసాం. మళ్ళీ వెళ్తున్నాం బయటికి. దేనికి అంటే రైస్ బ్యాగ్స్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా రైస్ అది తెచ్చుకోవాలి. చిన్న వస్తువులు అవి ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కో పని పెట్టుకుంటున్నాం అనమాట. అలా ఇంకా సండే ఈవినింగ్ అలా రైస్ అవి తెచ్చేసుకుందాం అని చెప్పి. అసలు ఎంత అనుకుంటానో నేను, మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకుని వెళ్ళాలి షాప్కి అది ఇది అని చెప్పి అంత కష్టపడి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతాను. ఏం మర్చిపోయానో మళ్ళీ చెప్తాను. ఇంక ఇక్కడ ఈడ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలుకి రోజుకి బాగా తెలివి పెరిగిపోతుంది ఆడికి. ఇంకా వీకెండే మేము ఇట్లాగా చెత్త కూడా పడేయడానికి అయ్యిద్ది అనమాట. ఇంట్లో అట్టముక్కలు అవి ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళి పడేసుకోవాలి. సో ఇంటికి దగ్గరలోనే ఉంది ఈ సెట్ చేసేదన్నమాట, గార్బేజ్ సెట్ది. అట్టపెట్లు ఒక దాంట్లో వేయాలి, బాటిల్స్ ఒక దాంట్లో వేయాలి, అండ్ కవర్స్ లాంటివి ఇంకొక దాంట్లో, అలా అనమాట. ఇంకేనా అది పడేస్తూ ఉన్నారు. వీడేంటంటే ఈవినింగ్ అయ్యేసరికి పక్షులు బాగా తిరుగుతుంటాయి. వీడికి పక్షులు అంటే ఇష్టం కదా, ఇంకా అయ్యే చూస్తున్నాడు అనమాట అక్కడ నుంచి. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. అమ్మో తిరిగేస్తున్నాయి ఉష్ అనుకుంటూ చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏంటేంటో చెప్తున్నాడు. వాటిని చూసి ఇంకా నేను యాక్చువల్గా ఇది చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఇల్లు కొన్న తర్వాత నేను ఇక్కడికి రాలేదు ఇటు సైడ్. ఇదే ఫస్ట్ టైం రావటం, నేను చూడటము. ఇలా ఉంటుందా అని అనుకున్నా. అంటే పాతింటి దగ్గర రెంట్కున్న దగ్గర అయితే తెలుసు, అక్కడైతే మేము నడుచుకుంటూ వెళ్ళి వేసి వచ్చేవాళ్ళం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే చూడడం అనమాట. ఇంకా అది అయింది, ఇంటికి వచ్చేసాము. అన్నీ తెచ్చుకున్నవన్నీ ఫిల్ చేయడానికి ఇంకా ఈయనకి ఇచ్చేస్తే ఈయన డబ్బాల్లో వేస్తూ ఉన్నారు. అన్నీ వేసేటప్పుడు ఖాళీ డబ్బాలు తీస్తూ సరేలే ఇడ్లీ పిండి అయిపోయింది కదా నానపెడదాము అన్నట్టుగాని మినపప్పు తెద్దామని తీసేసరికి మినపప్పు డబ్బా ఖాళీ, అండ్ ఎక్స్ట్రాస్ అన్నీ బాస్కెట్స్లో పెడతా కదా, సో ఆ ఎక్స్ట్రాస్ది కూడా బాస్కెట్లో కూడా మినపప్పు లేదు. అబ్బా అనిపించింది నాకు, అట్లా మర్చిపోయాను అని. ఇంకా ఇడ్లీ లేకపోతే ఏంటంటే మా కుట్టోడికి బ్రేక్ఫాస్ట్ ఉండదు, వేరే ఏదైనా ఆప్షన్స్ చూసుకోవాలన్నమాట నేను బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి. ఇడ్లీ ఉంటే ఇంక ఇడ్లీనే తింటాడు వాడు. అబ్బా ఎట్లా అనిపించింది. ఇప్పటికే 2 days అయిపోయింది ఇడ్లీ లేక, మళ్ళీ ఏం అడ్జస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయడానికి, ఉప్మాతో సాగొట్టేస్తున్నానని నాకే అనిపిస్తూ ఉంటుంది మనసులో. అన్నీ గుర్తుపెట్టుకుని వెళ్ళాను, అలాంటిది అది ఎలా మర్చిపోయాను అబ్బా అనిపించింది. ఇంకా అప్పుడు అనుకున్నాను ఎలా అయినా కూడా లిస్ట్ రాసుకోవాల్సిందే ఖచ్చితంగా అని. ఇంకా లిస్ట్ రాసుకోకపోతే ఇలానే అవ్వుద్ది అని. యాక్చువల్గా ఎప్పుడు రాసుకుంటాను, ఈసారి రాసుకోలేదన్నమాట. బద్దకించేసాము, ఈసారి అవ్వలేదు. అండ్ రాసుకున్న టైంలోనే ఇలానే అవుతుంది. ఏదో ఒక్క చిన్న వస్తువు మర్చిపోయినందుకు మళ్ళీ దూరంగా వెళ్ళాలి. లక్కీగా షాప్ దగ్గరే, ఓకే.
కానీ ప్రతిసారి వెళ్ళాలంటే అసహ్యంగా ఉంటుంది కదా అసలుకి. ఇంకా ఈ సోయా బాల్స్ తిని చాన్నాళ్ళు అయిపోయింది. పిల్లలు దీన్ని బాల్స్ కర్రీ అంటారు. అసలు అంటే ఇవి చాన్నాళ్ళు అయిపోయింది. సరే పిల్లలకి ఇష్టంగా తింటారు కదా అన్నట్టుగాని ఇంకా అది కూడా తీసుకున్నాం. చూడండి ఎలా పరిగెడుతున్నారు. అసలు గోల్ అంటే గోల్ కాదు, మేము పని చేసుకుంటా ఉంటే. ఇంకా ఉన్న దగ్గర నుంచి తీసుకున్న దగ్గర నుంచి ఏదో ఒకటి మూవీ అనమాట. కీడాకోల మేము చూడలేదు అసలుకి రిలీజ్ అయిన తర్వాత. అదొక్క దానిలోనే ఇచ్చాడు, ఇంకా దేంట్లోనే రిలీజ్ చేయలేదు కీడాకోల. సరే ఇంకా అది చూసాం ఒకరోజు, చచ్చిపోయాం నవ్వలేక బాబోయ్, అసలు దారుణమైన కామెడీ. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అనమాట. నిన్నైతే 23 చూశారు. అసలుకి ఫుల్ సీరియస్ మూవీ, అసలు హార్ట్ టచింగ్ మూవీ. నాకైతే మొత్తం చూడడానికి ఏ సినిమా కూడా గ్యాప్ లేదు. వీటితోటి నాకు మొత్తం సినిమా చూసే అంత ఇది కూడానా, సగం పైన కొంచెం చూసి అలా వెళ్ళిపోతాను ఇంకా లోపలికి విని పడుకోబెట్టడానికి. సో నాకైతే అవ్వలేదు మొత్తం చూడడానికి. ఈయనైతే చూశారు. ఇంకా బయట బట్టలు ఉండిపోయినాయి, పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది మేము ఇంటికి రాగానే. లక్కీగా ఇంట్లోకి వచ్చామో లేదో అప్పుడు స్టార్ట్ అయింది అనమాట వర్షం. మీకు చూపిస్తాను ఎలా పడుతుందో అసలుకి. అప్పటి వరకు ఎండగా ఉంది కదా, బాగుంది కదా అని అనుకున్నాం క్లైమేట్. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఈయన డ్యూటీ ఏంటంటే సాయంత్రం రైస్ ఆన్ చేయడం అనమాట. నేను ఇంకా వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. కూరగాయలు ఏదైనా ఉంటే ఈయనకి ఇచ్చేస్తాను కట్ చేయమని చెప్పి, ఇంకా రైస్ ఆన్ చేసేయమంటాను. ఇంకా ఈయన ఆఫీస్ పని చేసుకొచ్చి ఏ రోజైనా కూడా రైస్ ఆన్ చేసేస్తారు. ఇంకా వీకెండే కదా, ఇంకా నుంచుని అన్ని ప్యాకెట్లలో అన్నీ సర్దేసేసి పెట్టేసేసి ఇంకా అన్నం ఆన్ చేసేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం కొంచెం మిగిలింది. ఇంకా కర్రీ అయితే ఉందన్నమాట, చికెన్ కర్రీ. ఇంకా సరే వైట్ రైస్లోనే చికెన్ కర్రీ తినేస్తారు అన్నట్టుగానే ఇంకా పెట్టేయమన్నాను. పిల్లోడినేమో వీళ్ళు ఆడిస్తూ ఉన్నారు. నేనేమో బయట బట్టలు ఉండిపోయినాయి, చల్లగా అయిపోతాయి మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిందంటే. ఇంకా ఆరిని కూడా మళ్ళీ చల్లబడిపోతాయి అని చెప్పి ఇంకా త్వరగా తీసేయాలి అని నేను ఇంకా బయట మడత పెడతా ఉన్నాను అనమాట బట్టలు. గోల ఈలోపు వీళ్ళు ఏంటంటే క్లైమేట్ ఎంత బాగుందో అసలుకి. నాకైతే బాల్కనీలోనే కాసేపు ఉండాలనిపించింది, అంత బాగుంది చల్లగాని. ఫుల్ మెరుపులు వర్షం అనమాట, అసలు భలే ఉండింది. ఇంకా మా కుట్టోడికి కూడా వర్షం అంటే భలే ఇష్టం. అలా చూస్తూ ఉంటాడు రెయిన్ పడుతుంది అన్నట్టుగానే చెప్తూ ఉంటాడు అనమాట కబుర్లన్నీ. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక చిన్న 1 minute క్లిప్ పెట్టాను. దాంట్లో వాడు నేను ఐ లవ్ యూ అంటే వాడు నాకు రిప్లై ఇస్తూ ఉంటాడు, వినండి. అంటే చీకట్లో తీసాను, లైక్ పడుకోబెట్టేటప్పుడు తీసాను అనమాట. వాడు సడన్గా ఆన్సర్ ఇస్తాం మొదలెట్టేసరికి ఇంకా అలా వీడియో రికార్డ్ చేశాను. గుర్తుగా ఉంటుంది అని మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి పెడుతున్నాను. ఇంకా అప్పటి వరకు ఎండ వచ్చి వర్షం పడింది కదా, వీళ్ళ రూమ్లోంచి రెయిన్బో కనిపిస్తుందంట. పిల్లలు వచ్చి చెప్తున్నారు రెయిన్బో కనిపించిందమ్మా అని. ఇంకా అలా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until our last breath. I love you. I love you. బంగారు కొండం మన పుట్టు కొండం. I love you. I love you. Good boy. Life and the ground's filled up with landmines. We will face it.
standing side by side.